జైలుకి వెళ్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్తారు. ఎవరికి సేఫ్టీ లేనటువంటి ఏరియా. అసలు ఇది ఆలోచించలేకపోతున్నాం మనం. అదే కదా మనం ఆలోచిస్తున్నది ఎంతసేపటికి మావాడు చేసింది రైట్ అనుకుంటున్నాం, కానీ ఇర్రెస్పాన్సిబుల్, ఇర్రిలవెంట్ నడుస్తున్నది రాష్ట్రము. అది వాళ్ళు చేసిన అదే చేస్తున్నారు, వీళ్ళు చేసిన ఇదే చేస్తున్నారు. ఈ కార్యకలాపాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి? ఇప్పుడు జగన్ని నమ్మొచ్చే పారిశ్రామికవేత్తలు ఉంటారు, బాబుని నమ్మొచ్చే పారిశ్రామికవేత్తలు ఉంటారు. వీళ్ళందరూ సేఫ్గా ఇక్కడ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదురా మనకనేటట్టు ఉండాలి. అవును, వేధించుకుంటే ప్రయోజనం ఏంటి? ఈ ఆలోచించుకోవాల్సిన సందర్భం. అంటే రాజకీయంగా లబ్ధి పొందాలి, జగన్ దెబ్బ కొట్టాలంటే లిక్కర్ స్కామ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు తినేశాడు ఆయన చెప్తేనే కదా వీళ్ళకి లబ్ధి జరిగేది. అంటే బేసిక్ ఇక్కడ సమస్య అది కాదు కదా. ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటిది సోషల్ మీడియా, కార్యకర్తలు, మీడియా. వాళ్ళని మానసిక సంతృప్తి పరచడం, ఇది ప్రజల్ని సంతృప్తి పరిచే చర్యనా? ప్రజలు కోరుకునేది ఇవేనా? ప్రజలు ఈ కక్ష సాధింపు రాజకీయాలు కోరుకుంటారా? ప్రజలు ఒక అమరావతి అద్భుతంగా అయితే కోరుకుంటారు, కానీ అయిపోతుంది అన్నటువంటి ప్రచారం తప్పించి అక్కడ ఇంకా పరిపూర్ణత రాలేదు. అక్కడ ఏడాది అయిపోయింది, ఇప్పుడు ఇంకా మనం ఆ టెండర్ల జాబితాలో ఉన్నాం. మళ్ళీ రేపు వర్షాకాలం వచ్చేస్తుంది.